Good morning, children. How are you? Are you fine? Very good. All of you open your course book. Course book, volume 3. Open your course book, volume 3, page number 46. Open your course book, volume 3, page number 46. Open everybody. Very good. What is our lesson? OUR. Our EARTH. Earth. Our earth. What is our lesson? Our earth. What is our lesson? Our earth. Our lesson name is Our Earth. మీకు ఎట్లా తెలుసా? Where do we live? This is a model of the earth. This is the earth. Actually it's a model. అంటే మనము ఎర్త్ పైన ఉన్నాం. ఇక్కడ ఉంటాం మనం. We are living here. This is a model. ఇదా ఎర్త్ మోడల్. అంటే ఎర్త్ చాలా పెద్దగా ఉంది కదరా, మనం చూపించలేం కదా, అందుకని చిన్న గ్లోబ్ చూపిస్తున్నాం. ఈ గ్లోబ్ మన ఎర్త్ లాగా ఉంటుంది. ఓకేనారా? ఇక్కడ మనకు అన్ని బ్లూ కలర్ కనబడుతున్నాయా మీకు? ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుందా? ఈ బ్లూ కలర్స్ ఏంటి తెలుసారా? వాటర్ బాడీస్. ఈ బ్లూ కలర్ మొత్తం వాటర్ బాడీస్ ఇవన్నీ. ఎర్త్ అమ్మ ఆనవర్ ఎర్త్. ఈ బ్లూ కలర్ లో కనబడేటి అన్ని వాటర్ బాడీస్, బ్రౌన్ కలర్ లో కనబడేటి, ఎల్లో కలర్ కనబడేటి అన్ని ల్యాండ్ ఫార్మ్స్, అండ్ గ్రీన్ కలర్ లో ఉండేవి ఫారెస్ట్. గ్రీన్ కలర్ లో కూడా కనబడుతుంది కదా ఇక్కడ. గ్రీన్ కలర్ లో కనబడేటి ఏంటి తెలుసా మీకు? ఫారెస్ట్. ఓకే, సమ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ దేర్. దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మోడల్. మనం ఇక్కడ ఉన్నాం. వీఆర్ లివింగ్ హియర్. దీనిపైన మన ఎర్త్ ఎలా ఉంటుంది తెలుసారా? మీరు ఆడుకునే బాల్ ఉందా? ఇట్ ఈస్ లైక్ దట్. ఆర్ ఎర్త్ ఈస్ లైక్ ద బాల్. లైక్ అ బాల్. మీ బాల్ ఎలాగ ఉంటుందో ఎర్త్ అలా ఉంటుంది. మీరు బాల్ పైన నిలబడ్డారనుకో కింద పడిపోతారా? బాల్ పైన మీరు ఇలా నిలబడ్డారా ఏమవుతుంది? నిలబడతారా చాలాసేపు? కాసేపు వేసరికి జారి కింద పడిపోతారు. మనం ఎర్త్ పైన మరి జారి కింద పడట్లేదు కదా. ఇక్కడ మనం ఇక్కడ ఉంటున్నాం. మనం ఎర్త్ పైన ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటే మనం జారి కింద పడిపోవాలి కదరా. మరి జారి కింద పడిపోతున్నామా? ఎందుకు? ఎర్త్ హ్యాస్ ఎ గ్రావిటేషన్ పవర్. మీకు తెలుసు కదా అయస్కాంతం. మీకు అయస్కాంతం తెలుసు కదరా? మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం తెలుసు కదా మీకు. అదేం చేస్తుంది? మీరు పిన్స్ని కానీ నెయిల్స్ కింద దగ్గరికి తీసుకెళ్ళారనుకో అది అబ్జర్వ్ చేసుకుంటుంది, గట్టిగా లాగేసుకుంటుంది కదా. మ్యాగ్నెట్ దగ్గరికి మీరు చిన్న చిన్న నెయిల్స్ని, ఓకేనారా, నెయిల్స్ కానీ ఐరన్ థింగ్స్ని కానీ దగ్గరగా తీసుకెళ్లారనుకో ఏమవుతుంది? ఇట్లా క్యాచ్ చేసుకుంటుంది, కాట్ చేస్తుంది. అవునా? మన ఎర్త్ కూడా అంతే. ఎర్త్ కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఎర్త్ కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ పవర్ ఉంటే ఏం జరుగుతుంది? మనల్ని ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది. మన కింద పడిపోకుండా అట్రాక్ట్ చేస్తుంది. అండర్స్టాండ్ అవుతుందా? ఎందుకని మనము కింద పడిపోము. నౌ కమ్ టు ద లెసన్. హూ ఐ యామ్. దిస్ ఈస్ ద ఎర్త్. వాట్ ఈస్ దిస్? ఎర్త్. దిస్ ఇస్ అ మోడల్. అంటే ఎర్త్ చాలా పెద్దగా ఉంటుంది, మనం చూపించలేం కదా, అందుకోసమని నేను చిన్నగా గ్లోబ్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ అ మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మోడల్ అన్నమాట ఇది. ఓకేనారా? ఐ యామ్ రౌండ్ లైక్ ఏ బాల్. ఎర్త్ ఎలా ఉంది చెప్పండి? బాల్. ఇట్ ఈస్ లైక్ ఏ బాల్. నో, ఎర్త్ ఈస్ రౌండ్. ఇలా రౌండ్గా ఉంటుంది. ఎర్త్ ఈస్ రౌండ్ లైక్ ఏ బాల్. మీరు ఆడుకునే బాల్ ఉందా? బాల్ లాగా ఉంటుంది.
లైక్ ఏ బాల్ ఆన్ విచ్ యు లివ్. మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ లివింగ్ హియర్. వి ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ పైన ఇక్కడ వింటున్నాం, ఇక్కడ లీవ్ చేస్తున్నాం మనం. దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్. నో వి ఆర్ లివింగ్ ఆన్ ఇట్. ఓకే, వి ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. Next, there are trees, short and tall, and also animals big and small. On the earth, I am like a big blue ball. I am covered with land and water. I am also surrounded by air. I am your home. This is the earth, no? Yes. Who are there on the earth? Trees are there. On the earth, trees are there. Tall trees are there and short trees are there. ఎర్త్ పైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఓకే, ఆన్ ఎర్త్ బిగ్ అండ్ స్మాల్ ప్లాంట్స్ ఆర్ దేర్. ఓకే, అండ్ ఆన్ ద ఎర్త్ animals are there. Birds are there. Water animals are there. Understand me? On the earth, earth పైన చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, హ్యూమన్స్ ఆల్సో దేర్. All live on the earth. All live on the earth. I am earth. What is my name? What is its name? What is its name? Its name is earth. Okay, we live on the earth. On the earth, trees are there, plants are there, animals are there, birds are there, and humans are there. All live on the earth. ఇవే కాకుండా ఇంకేమైనా తెలుసా మీకు? I am like a big ball, big blue ball. What's the color? ఎక్కువ ఏం కలర్ కనబడుతుంది ఇక్కడ మనకు? బ్లూ. ఎక్కువ బ్లూ అంటే ఎక్కువ వాటర్ ఉన్నాయి. ఎర్త్ పైన ఎందుకు ఎక్కువ బ్లూ కలర్ కనబడుతుంది తెలుసారా? బ్లూ ఇస్ ద సింబల్ ఆఫ్ వాటర్. బ్లూ వాటర్కి సింబల్. అందుకని ఎక్కువ మన ఎర్త్ పైన ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయి, అంటే ఎక్కువ బ్లూ కలర్ ఉంది. అందుకని మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ ప్లానెట్. బ్లూ ప్లానెట్ ఎందుకు? ఇట్ ఈస్ లుకింగ్ బ్లూ ఇన్ కలర్. ఎందుకంటే ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయి కదరా. ఓకే, ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయి కాబట్టి ఇది బ్లూ కలర్లో కనబడుతుంది. మనం దూరం నుండి చూసామనుకో మన ఎర్త్ బ్లూ కలర్లోనే కనబడుతుంది. కాబట్టి మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఓకే, ఆన్ అవర్ ఎర్త్ వాట్ ఈస్ దేర్? ఇట్ ఈస్ కవర్డ్ విత్ ల్యాండ్ అండ్ వాటర్. ఎర్త్ పైన ఏముందో తెలుసా? వాటర్ బాడీస్ ఉన్నాయి. అంటే ఈ బ్లూ కలర్ కనబడేవి అన్నీ ఏంటి? వాటర్. బ్లూ కలర్ కనబడుతున్నాయారా? ఇవన్నీ ఏంటి? వాటర్ బాడీస్. ఆన్ ద ఎర్త్ వాటర్ ఈస్ దేర్ అండ్ ల్యాండ్ ఆల్సో దేర్. మనం ఎక్కడ ఇల్లు కట్టుకున్నాం చెప్పండి? వాటర్లో కట్టుకున్నామా? వి బిల్డ్ అవర్ హౌస్ ఆన్ ద ల్యాండ్. అవునా? అంటే ఎర్త్ పైన వాటర్ ఉంది అండ్ ఆల్సో ల్యాండ్ దేర్. అర్థమవుతుందా మీకు? ఓకే, ఓషన్స్, సీస్, రివర్స్ ఇవన్నీ వాటర్ బాడీస్. ఇక్కడ దిస్ ఇస్ ద ఎర్త్. నో, దిస్ ఇస్ ద ఎర్త్. నోనా, ఎర్త్ పైన ఏమున్నాయి? వాటర్ ఉంది. ఇది మనకు బ్లూ కలర్లో కనిపించింది మొత్తం ఏంటిది? వాటర్. మొత్తం వాటర్ ఉందా? ఎర్త్ మొత్తం వాటర్ ఉందా? ల్యాండ్ ఆల్సో దేర్. నో, మన వాటర్ మొత్తం వాటర్ ఉంటే మనం ఎక్కడ ఉంటాం? మనం ఇల్లు ఎక్కడ కట్టుకుందాం? మరి ల్యాండ్ కూడా ఉంది కదా. ఆన్ ద ఎర్త్ వాటర్ ఈస్ దేర్ అండ్ ల్యాండ్ ఆల్సో దేర్. ఎర్త్ పైన వాటర్ ఉంది, అలాగే ల్యాండ్ కూడా ఉంది. నెక్స్ట్, కానీ ఎక్కువ ఏమో చెప్పండి? ఎర్త్ పైన ఎక్కువ వాటర్ ఉందా, ఎక్కువ ల్యాండ్ ఉందా?
వాటర్ ఇస్ మోర్ కదా. మనం చూసాం కదా, ఇప్పుడు గ్లోబ్ని చూసాం కదా, ఎక్కువ బ్లూ కలరే ఉంది. అంటే బ్లూ అంటే ఏంటి? వాటర్. అంటే ఎక్కువ వాటర్ ఉంది, తక్కువ ల్యాండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ I am covered with land and water. I am also surrounded by air. ఇంకేముంది? ఎర్త్ పైన వాటర్ ఉంది కదా, on earth water is there and the land forms are also there. And ఇంకేముంది తెలుసారా? ఎర్త్ is surrounded by air. ఎయిర్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం ఏముంది? దాని సర్ఫేస్ పైన ఏముంటుందో తెలుసా? ఎయిర్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఎయిర్. On the earth surface, earth is surrounded by air. Air also there. We are breathing air. తెలుసా మీకు ఆ విషయము? మనం బ్రీత్ తీసుకుంటున్నాం. We are taking breath now. We are taking breath. ఏం బ్రీత్ తీసుకుంటున్నాం? Air is entering into our mouth, into our nose. Air లోపలికి వెళ్తుందా? What we are leaving? Air. Air మనకు కనిపించిందా? Our classroom is surrounded. Our classroom is covered with air. మన క్లాస్ రూమ్ మొత్తం ఏముందో తెలుసా? ఎయిర్ ఉంది. It was unseen. అది మనకు కనిపిస్తుందా? ఎయిర్ మనకు కనిపించదు. ఓకే, అంటే ఎర్త్ సర్ఫేస్ పైన మొత్తం ఎయిర్ ఉంటుందిరా. ఎయిర్ ఉంటుంది కానీ ఎయిర్ మనకు కనబడదు. ఎయిర్ ఈస్ నాట్ సీన్. ఎయిర్ మనకు కనిపించదు కానీ మనం ఫీల్ అవుతుంటాం. అప్పుడప్పుడు బాగా చల్లగా వచ్చిందనుకో మనం ఫ్యాన్ వేసుకుంటాం. ఇది వింటర్ సీజన్ కదా, వింటర్లో మనం ఫ్యాన్ వేసుకున్నాం అనుకో ఇంకా చాలా చలిగా అనిపిస్తుంది. తొందరగా ఫ్యాన్ బంద్ చేస్తాం. ఎలా ఫీల్ అయినా నీకు కూల్ విండ్ కనబడిందా? కూల్ విండ్ కనబడిందా? మనకు కనిపించలేదు కానీ మనం ఫీల్ అయ్యాం. ఎందుకు? మనకు చల్లగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎయిర్ ఈస్ నాట్ సీన్ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ఎయిర్ మనకు కనిపించదురా. వీ వోంట్ సీ ద ఎయిర్ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. మనం ఫీల్ అవుతాం. కొన్ని టైమ్స్ హాట్ విండ్స్ వస్తుంటాయి, చాలా వేడిగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది. కొన్ని టైమ్స్ చాలా చల్ల గాలి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అది ఆ చల్ల గాలి కానీ వేడి గాలి కానీ మనకు కనిపించదు కానీ మనం ఫీల్ అవుతుంటాం. ఓకే, ఎయిర్ ఈస్ నాట్ సీన్ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. సో అవర్ ఎర్త్ ఈస్ సరౌండెడ్ బై ఎయిర్. ఇప్పుడు చెప్పండి, ఎయిర్ పైన ఏముంది? అండ్ అవర్ ఎర్త్ plants are there, big plants are there, small plants are there, and animals are there, birds are there, water animals are there, water is there and land also there. It is a big ball. Our earth is the big ball. Next, it is our home. What is earth? It is our home. It is our house. Ana? ఇది మన హౌస్ కదా, వీఆర్ లివింగ్ ఆన్ ఇట్. మనం దీనిపైన కదా ఇల్లు కట్టుకున్నాం. ఇట్ ఈస్ అవర్ హౌస్ ఆర్ నాట్? ఎస్, ఎర్త్ ఈస్ అవర్ హోమ్. We live on land along with animals, birds and plants, etc. Some living creatures like fish live in water. The earth provides land, water, air for all living things. Earth is our home. It also gives us food, so it is called Mother Earth. This is the earth, no? What is this? Earth. We live. Where we are living? In the water. We are living on the land. అవునా? మనం ఎక్కడ ఉంటున్నాం? We are living on the land. Animals also living on the land. Understand? We and animals and birds, plants, and humans. We అంటే మనం ఎవరో తెలుసా మీకు? We are humans. Humans, animals, birds and plants.
live on the land. అవునా మనం అందరము ల్యాండ్ పైన లేచేస్తున్నాం. Where do the fish live? Fish also live on the water. Sorry, fish lives on the land. No. Okay, humans, animals, birds and plants live on the land. మనమందరము ల్యాండ్ పైన ఉన్నాం, ల్యాండ్ ఫామ్ పైన ఉన్నాం. దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్ నాన్న. ఇక్కడ చూడండి పిక్చర్లో కనబడతాయి. ఇది ల్యాండ్ ఫామ్, ఇది ల్యాండ్ ఫామ్. దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్ నా. మనము ల్యాండ్ ఫామ్స్ లో ఉన్నాం. We are living at the land farms. Where do the fish eat? Sorry. What do the fish eat? Fish live. Fish ఎక్కడ ఉంటుందో చెప్పండి. ల్యాండ్ లో ఉంటుందా? Where do fish eat? Sorry, where do fish live? Grass. Where do fish live? Grass. On the land? No, in water. Where does fish live? Fish lives in water. తెలుసా మీకు ఈ విషయం? మనం ఫిష్ని వాటర్లో కింద వేసామనుకోరా చచ్చిపోతుంది అది. ఇట్ కాంట్ లివ్. అర్థమవుతుందా మీకు ఇక్కడ? ఫిష్ లివ్స్ ఇన్ ద వాటర్ ఓన్లీ. వాటర్ ఎక్కడుంది? వాటర్ ఎక్కడుంది? వాటర్ కూడా ఎత్తుపైన ఉంది కదా. వాటర్ బాడీస్ లేవా ఎత్తుపైన? అంటే నీకు అర్థమవుతున్నారు నాన్న? ఫిష్, వాటర్ యానిమల్స్ కూడా ఎర్త్ పైన లివ్ చేస్తాయి. ఓకే ఓకే హియర్ ఫిష్, క్రొకొడైల్, ఆక్టోపస్, ష్రింప్, స్టార్ ఫిష్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? దే లివ్ ఇన్ ద వాటర్. మీన్స్ అంత ఎత్తులేనో, అది కూడా ఎత్తుపైనే కదా. వాటర్ ఎక్కడ ఉంది? మళ్ళీ వాటర్ కూడా ఎత్తుపైన ఉంది కదరా అమ్మ. ఇది ఎత్తు కదరా. ఎత్తులో ఎత్తుపైన ఏమున్నాయి? వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది. అవునా? దిస్ ఇస్ ఎర్త్ నో. ఆన్ ద ఎర్త్ వాటర్ ఇస్ దేర్ అండ్ ల్యాండ్ ఇస్ దేర్. వాటర్లో ఎవరున్నారు? ఇన్ ద వాటర్ క్రొకొడైల్, వేల్, షార్క్, ఫిష్. ఓకే, షింప్, స్టార్ ఫిష్, ఆక్టోపస్, సీ హార్స్, లైక్ దట్ యానిమల్స్ లివ్ ఇన్ ద వాటర్. అంటే ఇక్కడ ఈ వాటర్లలో ఉంటాయి. ఇక్కడ ఎవరు ఉంటారు? ల్యాండ్ పైన. అంటే ఇది ఎత్తు కదరా. ఎత్తు పైన ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. వాటర్లోనేమో ఫిష్, స్టార్ ఫిష్ లాంటి వాటర్ యానిమల్స్ ఉంటాయి. ల్యాండ్ పైన హ్యూమన్స్. అంటే హ్యూమన్ అంటే మనం. హ్యూమన్స్ ఉంటారు, యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. అవునా? యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఆల్సో. ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి కదా. వాటర్లో ఉంటాయి ప్లాంట్స్. On the land only. Plants are there, and animals are there, birds are there. Birds live, animals live, and insects live, plants live, humans live on the land. ఇక్కడ ల్యాండ్ పైనేమో ఓకేనా బర్డ్స్, యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్లోనేమో వాటర్ యానిమల్స్ ఉంటాయి. వాటర్ యానిమల్స్ ఏంటి? వేల్, షార్క్, ఆక్టోపస్, స్టార్ ఫిష్, సీ హార్స్, ఫిష్, టర్టల్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే టోటల్ మనమందరం ఎక్కడ ఉందని చెప్పండి? మనమందరం అంటే ఫిష్ కానీ, స్టార్ ఫిష్ కానీ, క్రొకొడైల్ కానీ, అండ్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్ మనమందరం ఎక్కడ ఉన్నాం? వేర్ డు వి లివ్? వెరీ గుడ్. వి ఆల్ లివ్ ఆన్ ద ఎర్త్. వాటర్ యానిమల్స్ అండ్ ల్యాండ్ యానిమల్స్ ఆల్ లివ్ ఆన్ ద earth. This is the earth is very big. Okay? Biggest. The earth provides land, water and air for all living things. The earth is our home. It also gives us food. So it is called Mother Earth. What our earth is giving us? Earth is giving us water, land and air. Without air can we live? మనం ఎయిర్ లేకుండా ఉంటామారా? We may die. Who is giving us air? ఎయిర్ లేకుండా మనం బ్రతకలేం తెలుసా? మరి ఎయిర్ ఎవరు ఇస్తున్నారు మనకు? Earth is providing us. Without water can you live? వాటర్ తాగకుండా ఉంటావు నువ్వు? No, it's not possible. Who are giving that?
earth. So earth is giving us a lot. Earth is giving us food also. మనకు ఫుడ్ ఇవ్వట్లేదా? ప్లాంట్స్. మనకు రైస్ ఎక్కడ నుండి వస్తుందిరా? ప్లాంట్స్. ఓకే, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఎక్కడ నుండి వస్తున్నాయి మనకు? అవన్నీ ప్లాంట్స్. మరి ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆన్ అవర్ ఎర్త్. ఎర్త్ పైన కదా ప్లాంట్స్ ఉండేవి. మరి ఎర్త్ లేకుండా ప్లాంట్స్ ఉంటాయా? సో ఎర్త్ ఈస్ గివింగ్ అస్ ఫుడ్ ఆల్సో. సో దిస్ మనకి ఎర్త్ ఫుడ్ కూడా ఇస్తుంది కదా. మరి ఫుడ్ ఇచ్చే వాళ్ళని ఏమనాలి? మీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరు? హూ ఇస్ ప్రిపేరింగ్ ఫుడ్? మదర్. హూ ఇస్ ప్రిపేరింగ్ ఫుడ్? మీ మమ్మీ కదా, మదర్ కదా. మరి ఫుడ్ ఇచ్చే వాళ్ళు మదర్ కదా. మరి ఎర్త్ కూడా మనకు ఫుడ్ ఇస్తుందా లేదా? ఎర్త్ ఆల్సో గివింగ్ అస్ ఫుడ్. సో ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ ఎర్త్. అండర్స్టాండ్ మీ? ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ ఎర్త్. వై? ఎర్త్ మదర్ ఎర్త్. మదర్ ఎర్త్ ఎందుకు ఉందాం మనం? బికాస్ ఎర్త్ ఈస్ గివింగ్ అస్ వాటర్, ఎయిర్, ల్యాండ్ అండ్ ఆల్సో ఫుడ్. That's what earth is called as mother earth. Understand me? Earth is the mother earth. Amma, today's class is completed. Tomorrow I will explain remaining part. Bye.